హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీలోని మూర్తిమత్వం టాపిక్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో చూద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అంటారు అని అన్నది ఎవరు? ఆప్షన్స్ ఐసెంక్, ఎరిక్ ఎరిక్సన్, వాట్సన్, కాంటర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక వ్యక్తికి సమాజంతో గల పరస్పర ప్రతిచర్యనే మూర్తిమత్వ వికాసం అంటారు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఎరిక్ ఎరిక్సన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకొని సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తూ బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకొని తృప్తిగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యం అన్నవారు. ఆప్షన్స్ జహోదా, విల్బర్ట్ జేమ్స్, జేఎఫ్ బ్రౌన్, హిల్గార్డ్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పరిసరాలను చురుకుగా అవగాహన చేసుకుని సమగ్ర మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తూ బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకొని తృప్తిగా జీవించగలగడమే మానసిక ఆరోగ్యం అన్నవారెవరు? ఆన్సర్ జహోదా. నెక్స్ట్ బిట్ చూద్దాం. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు. ఆప్షన్స్ క్లిఫర్డ్ బీర్స్, ఎరిక్ ఎరిక్సన్, జీడబ్ల్యూ ఆల్పోర్ట్, వాట్సన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అర్ధరహితమైన పనులను పదే దృఢంగా చేయడం అనేది? ఆప్షన్స్ స్కీజోఫ్రీనియా, సైకోస్థీనియా, సైకోపేథిక్ డివియేషన్స్, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అర్ధరహితమైన పనులను పదే దృఢంగా చేయడం అనేది? ఆన్సర్ సైకోస్థీనియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నవారు? ఆప్షన్స్ వాట్సన్, ఐసెంక్, ప్యారిస్, కాంటర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నవారు? ఆన్సర్ ప్యారిస్. నెక్స్ట్ బిట్ చూద్దాం. దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అన్నవారు? ఆప్షన్స్ క్లిఫర్డ్ బీర్స్, విల్బర్ట్ జేమ్స్, వాట్సన్, కాంటర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దీర్ఘకాలిక వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అన్నవారు? ఆన్సర్ వాట్సన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పర్సోనా అనేది ఏ భాషా పదం? ఆప్షన్స్ గ్రీకు, ప్యారిస్, ఆంగ్ల, లాటిన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పర్సోనా అనేది ఏ భాషా పదం? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంఘ వ్యతిరేక ఆలోచనలు ఎక్కువగా చేయటం అనేది? ఆప్షన్స్ సైకోస్థీనియా, స్కీజోఫ్రీనియా, సైకోపేథిక్ డివియేషన్స్, సైకోయిజం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంఘ వ్యతిరేక ఆలోచనలు ఎక్కువగా చేయడం అనేది? ఆన్సర్ సైకోపేథిక్ డీవియేషన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథం రాసిన వారు? ఆప్షన్స్ ఎరిక్ ఎరిక్సన్, విల్బర్ట్ జేమ్స్, వాట్సన్, క్లిఫర్డ్ బీర్స్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథం రాసిన వారెవరు? ఆన్సర్ క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మనసు చిన్నాభిన్నం కావడం మరియు ఆధారం లేని ఊహలు చేయడం అనేది? ఆప్షన్స్ సైకోయిజం, స్కీజోఫ్రీనియా, సైకోపేథిక్ డీవియేషన్స్, సైకోస్థీనియా. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మనసు చిన్నాభిన్నం కావడం మరియు ఆధారం లేని ఊహలు చేయడం అనేది? ఆన్సర్ స్కీజోఫ్రీనియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. శరీరంలో గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే డాష్ కలుగుతుంది?
ఆప్షన్స్ జైగాంటిజం, డార్ఫిజం, మిక్సోడిమా, క్రిటినిజం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శరీరంలో గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే డాష్ కలుగుతుంది. ఆన్సర్ జైగాంటిజం. నెక్స్ట్ బిట్ చూద్దాం. థైరాక్సిన్ కౌమారు దశలో తక్కువైతే డాష్ ఏర్పడుతుంది. ఆప్షన్స్ మిక్సోడిమా, క్రెటినిజం, డార్ఫిజం, జైగాంటిజం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. థైరాక్సిన్ కౌమార దశలో తక్కువైతే డాష్ ఏర్పడుతుంది. ఇక్కడ కౌమార దశలో అని అడిగాడనమాట. ఆన్సర్ క్రెటినిజం. నెక్స్ట్ బిట్ చూద్దాం. థైరాక్సిన్ వయోజన దశలో తక్కువైతే డాష్ ఏర్పడుతుంది. ఆప్షన్స్ డార్ఫిజం, మిక్సోడిమా, జైగాంటిజం, సామాన్య గైటర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. థైరాక్సిన్ వయోజన దశలో తక్కువైతే డాష్ ఏర్పడుతుంది. ఇక్కడ వయోజన దశలో అని అడిగాడనమాట. ఆన్సర్ మిక్సోడిమా. నెక్స్ట్ బిట్ చూద్దాం. శరీరంలో గ్రోత్ హార్మోన్ తక్కువైతే డాష్ కలుగుతుంది. ఆప్షన్స్ సామాన్య గైటర్, డార్ఫిజం, జైగాంటిజం, క్రెటినిజం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శరీరంలో గ్రోత్ హార్మోన్ తక్కువైతే డాష్ కలుగుతుంది. ఆన్సర్ డార్ఫిజం. నెక్స్ట్ బిట్ చూద్దాం. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అన్నవారు. ఆప్షన్స్ జేఎఫ్ బ్రౌన్, ఐసెంక్, హిల్గార్డ్, కాంటర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అన్నవారు ఎవరు? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ జేఎఫ్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పర్సోనా అనగా అర్థం. ఆప్షన్స్ కదలిక, తొంగిచూచుట, ముసుగు, తనలో తాను. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పర్సోనా అనగా అర్థం. ఆన్సర్ ముసుగు. నెక్స్ట్ బిట్ చూద్దాం. దైనందిన సాంఘిక అవసరాలపై తలనొప్పి, నడుము నొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి బాధపడుతుండటం దేని లక్షణం? ఆప్షన్స్ దౌర్బల్య ప్రతిచర్యలు, హిస్టీరియా, స్వశరీర దుశ్చింత, అవపాదం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దైనందిన సాంఘిక అవసరాలపై తలనొప్పి, నడుము నొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి బాధపడుతుండడం దేని లక్షణం? ఆన్సర్ దౌర్బల్య ప్రతిచర్యలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. జైగాంటిజం అనగా ఆప్షన్స్ మరుగుజ్జుతనం, మందబుద్ధిత్వం, అతి దీర్ఘకాయత్వం, నిద్రలేమి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. జైగాంటిజం అనగా ఆన్సర్ అతి దీర్ఘకాయత్వం. నెక్స్ట్ బిట్ చూద్దాం. విషాద అనుభవాలను నెమరు వేసుకోవడం, పనికి మాలిన వాడిని అనుకోవడం, నిరాశ, భయం మొదలగు లక్షణాలు ఉండే ఉద్వేగ స్థితి విషాదంతో కుంగిపోవడం దేని లక్షణం? ఆప్షన్స్ దౌర్బల్య ప్రతిచర్యలు, హిస్టీరియా, అవపాదం, స్వశరీర దుశ్చింత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విషాద అనుభవాలను నెమరు వేసుకోవడం, పనికి మాలిన వాడిని అనుకోవడం, నిరాశ, భయం మొదలైన లక్షణాలు ఉండే ఉద్వేగ స్థితి విషాదంతో కుంగిపోవడం దేని లక్షణాలు? ఆన్సర్ అవపాదం. నెక్స్ట్ బిట్ చూద్దాం. డార్ఫిజం అనగా ఆప్షన్స్ మందబుద్ధిత్వం, నిద్రలేమి, అతి దీర్ఘకాయత్వం, మరుగుజ్జుతనం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. డార్ఫిజం అనగా ఆన్సర్ మరుగుజ్జుతనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. థైరాక్సిన్ విడుదలకు ఏ ఖనిజ లవణం అవసరం? ఆప్షన్స్ కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, ఐరన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. థైరాక్సిన్ విడుదలకు ఏ ఖనిజ లవణం అవసరం? ఆన్సర్ అయోడిన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు అన్నది ఎవరు? ఆప్షన్స్ ఐసెంక్, వాట్సన్, హిల్గార్డ్, కాంటర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అంటారు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఐసెంక్. నెక్స్ట్ బిట్ చూద్దాం. శారీరక అవయవాలలో చలనం కోల్పోయినట్లు బాధపడటం దేని లక్షణం? ఆప్షన్స్ స్వశరీర దుశ్చింత, హిస్టీరియా,
దౌర్బల్య ప్రతిచర్యలు, అవపాదం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శారీరక అవయవాలలో చలనం కోల్పోయినట్లు బాధపడుట దేని లక్షణం? ఆన్సర్ హిస్టీరియా. నెక్స్ట్ బిట్ చూద్దాం. చేతులను అనేకసార్లు కడుక్కోవడం, తాళం వేశానా లేదా అని అనేకసార్లు ఆలోచించడం దేని లక్షణం? ఆప్షన్స్: స్వశరీర దుశ్చింత, సామాన్య వ్యాకులత, అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత, దౌర్బల్య ప్రతిచర్యలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. చేతులను అనేకసార్లు కడుక్కోవడం, తాళం వేశానా లేదా అని అనేకసార్లు ఆలోచించడం దేని లక్షణం? ఆన్సర్ అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత. నెక్స్ట్ బిట్ చూద్దాం. శరీరంలో కలిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానం ఉండటం, వైద్యులు రోగం లేదని చెప్పినా నమ్మకపోవడం దేని లక్షణం? ఆప్షన్స్: స్వశరీర దుశ్చింత, సామాన్య వ్యాకులత, అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత, దౌర్బల్య ప్రతిచర్యలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శరీరంలో కలిగే ప్రతి భౌతిక మార్పుకు కారణం ఏదో ఒక వ్యాధి సోకిందని అనుమానం ఉండటం, వైద్యులు రోగం లేదని చెప్పినా నమ్మకపోవడం దేని లక్షణం? ఆన్సర్: స్వశరీర దుశ్చింత. నెక్స్ట్ బిట్ చూద్దాం. ముష్కము విడుదల చేసే హార్మోనులు. ఆప్షన్స్: టెస్టోస్టిరాన్, యాండ్రోజన్, ఈస్ట్రోజన్, 1 మరియు 2. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ముష్కము విడుదల చేసే హార్మోనులు. ఆన్సర్ 1 మరియు 2, టెస్టోస్టిరాన్ మరియు యాండ్రోజన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. శరీరంలో కండరాలు సంకోచ స్థితిలో బిగుసుకుపోయే స్థితిని ఏమంటారు? ఆప్షన్స్: ఆస్ట్రియోపొరాసిస్, మిక్సోడిమా, టిటానీ, క్రెటినిజం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శరీరంలో కండరాలు సంకోచ స్థితిలో బిగుసుకుపోయే స్థితిని ఏమంటారు? ఆన్సర్ టిటానీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2 ఇష్టమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి అనే ఎంపికలో జరిగే సంఘర్షణ. ఆప్షన్స్: ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 2 ఇష్టమైన లక్ష్యాల మధ్య ఏదో ఒకటి అనే ఎంపికలో జరిగే సంఘర్షణ. ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. శక్తి సామర్థ్యములు ఉండి కూడా తన అవసరాలను తీర్చుకోవడంలో తరచుగా విఫలమైనప్పుడు ఉద్భవించే బాధే డాష్. ఆప్షన్స్: సంఘర్షణ, కుంఠనం, ఒత్తిడి, వ్యాకులత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తన అవసరాలను తీర్చుకోవడంలో తరచుగా విఫలమైనప్పుడు ఉద్భవించే బాధే డాష్. ఆన్సర్ కుంఠనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. సమాన ప్రయత్నాల ఎంపికలో వ్యక్తికి తోడ్పడే మానసిక ఉద్విగ్న స్థితి. ఆప్షన్స్: సంఘర్షణ, కుంఠనం, ఒత్తిడి, వ్యాకులత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సమాన ప్రయత్నాల ఎంపికలో వ్యక్తికి తోడ్పడే మానసిక ఉద్విగ్న స్థితి. ఆన్సర్ సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2 ఇష్టం లేని లక్ష్యాల మధ్య తప్పనిసరి అయిన ఒక ఎంపికలో జరిగే సంఘర్షణ. ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 2 ఇష్టం లేని లక్ష్యాల మధ్య తప్పనిసరి అయిన ఒక ఎంపికలో జరిగే సంఘర్షణ. ఆన్సర్ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక ఆకర్షణీయమైన ఇంకో ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపికలో జరిగే సంఘర్షణ. ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక ఆకర్షణీయమైన ఇంకో ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపికలో జరిగే సంఘర్షణ. ఆన్సర్ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2 లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ,
ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. రెండు లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. ఆన్సర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. తనకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ సెలక్షన్, అదే సందర్భంలో బ్యాంక్ ఆఫీసర్గా ఎంపిక కావడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడంలో ఏర్పడే సంఘర్షణ. ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తనకెంతో ఇష్టమైన ఉపాధ్యాయ సెలక్షన్, అదే సందర్భంలో బ్యాంక్ ఆఫీసర్గా ఎంపిక కావడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడంలో ఏర్పడే సంఘర్షణ. ఆన్సర్ ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు మరియు మాస్టారు శిక్షిస్తారు అనే భయం కూడా ఉంది, ఈ రెండిటి మధ్యలో ఏర్పడే సంఘర్షణ. ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు మరియు మాస్టారు శిక్షిస్తారు అనే భయం కూడా ఉంది, ఈ రెండిటి మధ్యలో ఏర్పడే సంఘర్షణ. ఆన్సర్ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇష్టమైన రేగిపండు కోసేటప్పుడు ముళ్ళు గుచ్చుకోవడం అనేది ఎటువంటి సంఘర్షణ? ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇష్టమైన రేగిపండు కోసేటప్పుడు ముళ్ళు గుచ్చుకోవడం అనేది ఎటువంటి సంఘర్షణ? ఆన్సర్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇందులో ఇష్టమైన రేగిపండు ఉంది, కానీ దాన్ని కోయాలంటే ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం కూడా ఉంది, కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. దూర ప్రాంతంలో ఉద్యోగం మరియు జీతం ఎక్కువ, స్థానిక ఉద్యోగం మరియు జీతం తక్కువ, ఈ ఎంపికలో ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్స్: పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దూర ప్రాంతంలో ఉద్యోగం మరియు జీతం ఎక్కువ, స్థానికంగా ఉద్యోగం మరియు జీతం తక్కువ, ఈ ఎంపికలో ఎదుర్కొనే సంఘర్షణ. ఆన్సర్ ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఫ్రెండ్స్, మూర్తిమత్వానికి సంబంధించినటువంటి మిగతా బిట్స్ అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. ఇవి ఇవాల్టి బిట్స్. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.